పచ్చని అడవిలోని ముంగిట పెద్ద చెట్ల నీడల మధ్య చిన్ని అనే శాంతమైన ఏనుగు ఉంటుంది. చిన్ని ఇతర జంతువులకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆమె అడవి తల్లి వలె ఉంటుంది. అడవిలో అందరూ చిన్నీని గౌరవంగా చూసేవారు. ఆమె మాటల్లో శబ్దం తక్కువ, ప్రేమ ఎక్కువ. ఓ పిట్ట రాణి చెట్టు నుండి పడిపోతుంది. ఆమె రెక్క బద్దలవుతుంది. చిన్ని రాత్రంతా తడిసిన రాణిని తన కంచె వద్ద ఆశ్రయమిస్తూ చూసుకుంటుంది. రాణి, నేను ఎప్పుడూ ఎగరలేనేమో అని భయపడుతున్నాను. చిన్ని, గాలిలో ఎగిరే విధంగా కాకపోయినా ప్రేమలో ఎగిరే దారి నేర్పగలను. రోజులు గడుస్తుంటాయి. చిన్ని రాణికి చిన్న చిన్న గిటార వాదనలు, పాటలు వినిపిస్తుంది. రాణి సంతోషంతో తిరిగి పాడడం మొదలుపెడుతుంది. తినిపించటం, చదివించటం, నవ్వించటం మొదలవుతాయి. వనజంతువులందరూ కలిసి నవ్వుతుంటారు. రాణి చిన్ని మెడపై ఎగిరిపోతుంది ఒకరోజు. మానవులు అడవిలో బలమైన ఉడుకులు, వలలు పెడతారు. రాణి గమనించకపోయి ఒక వలలో చిక్కిపోతుంది. చిన్ని తక్షణమే ఊహించి అక్కడికి పరుగుతుంది. ఆమె తన తొండంతో వద చింపి రాణిని బయటకు తీస్తుంది. కాని రాణికి చిన్న గాయమవుతుంది. చిన్ని, ఇది మన అడవి, మనమే రక్షించుకోవాలి. చిన్ని, రాణి మరియు ఇతర జంతువులు కలిసి మానవులకు సాంఘిక సందేశం పంపిస్తారు. అడవి మాతో కాదు, మీతో కూడా బతుకుతుంది. దయచూపండి. వన సంరక్షణ సంఘాలు స్పందించి అడవి ప్రాంతాన్ని సంరక్షణ మండలిగా ప్రకటిస్తాయి. రాణి మళ్లీ ఎగురుతుంది. కాని ఇప్పుడు ఎగిరేది ఏకంగా హృదయంతో కూడిన ప్రేమలో. చిన్ని ఎప్పుడిలా అడవిలో నడుస్తూ ప్రతి పిట్టకు, ప్రతి చెట్టకు ప్రేమను పంచుతుంది. రాణి ఎగిరే ప్రతిసారీ ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. చిన్ని కోసం మనకు రెక్కలు ఉండకపోయినా మంచి స్నేహితులు మన జీవితాన్ని ఎగరగలిగేలా చేస్తారు.